దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న ట్యూస్డే మనము నయోమిని గురించి అలాగే ఓర్పా గురించి కొద్దిగా నేర్చుకున్నాం. ఈరోజు సమగ్రంగా కూడా రూతును గురించి నేర్చుకోవాలి. అది కాబట్టి కొంచెం పెద్ద సబ్జెక్టే అయినా త్వరగా చెప్పి ముగించడానికి నేను సిద్ధపడతాను. దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. దేవుడే మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నయోమికి 2 కుమారులు ఉన్నారని, తన భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, 2 కోడళ్ళు తను విధవరాండ్లుగా మిగిలిపోయి బాధపడుతున్న టైంలో యెహోవా మరలా దర్శించాడు, తన జనులను దర్శించాడు ఆహారం ఇచ్చుటకని. ఆమెకు కబురు వచ్చినప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు కోడళ్లతో ఏమేమి మాట్లాడిందో మనం తెలుసుకున్నాం. అయితే ఒక కోడలైతే వెళ్ళిపోయింది, కానీ ఇంకొక కోడలైతే వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకుండా ఉండడం మాత్రమే కాదు, చక్కని మాటలు మాట్లాడింది. ఏమని? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసిస్తా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొంది అక్కడనే పాతి పెట్టబడతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా ఎడపాయము అని చెప్పిందబ్బా. ఒకవేళ అట్లా జరిగితే యెహోవా నాకు ఎంత కీడైనా జరిగిస్తాడు. నిజంగా నేనైతే గట్టిగా కౌగిలించేసుకుందును ఆ బిడ్డను అలా మాట్లాడినందుకు. ఒక ఆత్మీయమైన బిడ్డ, ఆమె ఇంటి కోడలైనా దేవుని వాక్యమును, దేవుని మాటలను, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని ఆమె పరిచయం చేసినంతలో ఎంత బంధం ఏర్పడిందో మనం గ్రహించాలి. కోడల కంటే ఎక్కువ బంధము, దైవికమైన బంధం ఇక్కడ మనకు కనబడుతోంది. అందుకనే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు నివసించు చోట నేను నివసిస్తా. మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాపదు. నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతే, ఎక్కడ బతికితే అక్కడ బతుకుతా అంటూ అసలు ఎంత చక్కని మాటలు రూతు పలికిందో మనం అర్థం చేసుకుంటున్నాం. సౌందర్యము అన్న పేరుకు నిజంగా ఆమె హృదయాంతరంగం చాలా సౌందర్యమైనది అని. పై సౌందర్యం ఎప్పుడు దేవుడు కోరుకోడు, దాని గురించి అసలు మాట్లాడు. అంతరంగమైన సౌందర్యమే ఆయన దానిని ఎక్కువగా మాట్లాడుతుంటాడని బైబిల్ అంతట్లో మనకు అర్థం అవుతుంది. ఆ రిబ్కా చక్కనిది, చిన్నది చక్కనిది అని చెప్పాడంటే రిబ్కా బాహ్య సౌందర్యం కాదని మనం అనేకసార్లు తెలుసుకున్నాం. కాబట్టి ఈ చక్కని ఈ యొక్క సౌందర్యవతి అయిన ఈ రూతమ్మ ఇంకా ఆ మాటలు ఎప్పుడైతే మాట్లాడిందో, తనతో వచ్చుటకు తనకు మనస్సు కుదిరిందని ఇద్దరు కలిసి బెత్లెహేముకు వచ్చారు. చివరి వచనంలో నయోమి ఏమేం మాట్లాడిందో అవన్నీ మనము తెలుసుకున్నాం. తీరా ఆ ఊరు వచ్చిన తర్వాత వారిద్దరు యవన కోత ఆరంభంలో బెత్లెహేముకు చేరుకున్నారు. సరే, ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనం మనము చదివితే అక్కడ అంటది, మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను, వాని వెనక పరిగెనేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అసలు నిలువ నీడ ఉందో లేదో మనకు అర్థం కాదు. నయోమి వదిలిపెట్టిన వెళ్ళిపోయిన ఇల్లు అది ఎంత భయంకరంగా ఉందో. మనం ఉజ్జాయింపుగా దాదాపుగా 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. భర్త చనిపోయాక తర్వాత కుమారులకు పిల్లలేని వాళ్ళు కూడా చనిపోయారు. ఇవన్నీ వేసుకుంటే 15-20 సంవత్సరాలు అవుతుంది కదా. ఆ ఇల్లు వదిలిపెట్టి పడిన ఇల్లు ఎలా ఉందో ఎట్లుందో అసలు ఊహించడానికి కూడా కష్టం. వచ్చారు, దాన్ని బాగు చేసుకున్నారు. ఏదో 2 ఆడోళ్ళు ఏదో నీడని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటూ తెల్లారి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే అంటది కదా, అమ్మా నేను నీ సెలవిస్తే
ఎవరి పొలములోకైనా నేను వెళ్ళి ఎవరి కటాక్షం పొందగలను అక్కడికి వెళ్ళి కొంచెం పరిగేరుకొచ్చుకుంటానమ్మా. దేవుడు ఇశ్రాయేలుకు ఖచ్చితమైన రూల్ చెప్పాడు. మీరు ఓరలు కొయ్యొద్దు, అంటే అంచులు కొయ్యొద్దు, చేను మధ్యలోనే కోసుకుంటూ వెళ్ళండి. మీరు అలా కోసుకుంటూ వెళ్తుంటే ఏ పని అయినా 1-2 చేతిలోంచి కింద జారిపోతాయి. మళ్ళీ అవి తీసుకుంటా వెనకకు రావద్దు. పేదవారికి బీదవారికి వదిలిపెట్టేయండి అని ఇశ్రాయేలుకి చెప్పాను. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ చిన్న పిల్లలకి సైడ్స్ వెంట్రుకలు ఇంత పొడుగ్గా ఇలా వదిలేశారు. ఇటు ఇటు చెవుల ప్రక్క నుండి ఏలాడుతూ ఉంటాయి. వింత అనిపించింది నాకు. మగపిల్ల ఏంటివి ఇలా వదిలేశారు అని వాళ్ళని అడిగాము. మేము అడిగితే అవి చూసినప్పుడల్లా మా పొలముల్లో మా పంటల్లో పరిగే వదిలిపెట్టాలి అన్న సత్యం మేము ఎవ్వరము మరచిపోకుండా అది మేము అలా వాడుకగా చేస్తామని చెప్పారు. బట్ చాలా సంతోషము ఆశ్చర్యమైంది. దేవుని మాటలకి ఎట్ట కట్టుబడిపోయి ఉంటున్నారు వాళ్ళని. ఇవాళ చెప్పింది మళ్ళీ సంవత్సరం గుర్తు లేని క్రైస్తవ లోకం మనము చూస్తూ ఉన్నాం. గుడిలో చెప్పింది గుర్తుండదు, పెద్దలు చెప్పింది గుర్తుండదు, అమ్మ తల్లిదండ్రులు చెప్పింది గుర్తుండదు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్లుగా ఈ కాలం మనకు కనపడదు. మళ్ళీ మీ తల మీద కొంచెం అంత ఇట్లా పెట్టుకున్నారు. అదేంటి అంటే మేమే సుప్రీం కాదు, మాకు సుప్రీం ఉన్నాడు మా పైన అని ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేయడానికి మేము అది పెట్టుకుంటామని చెప్పాను. చాలా హ్యాపీ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ పరిగెను ఏరుకుంటాకి వెళ్ళింది. సరే అమ్మా వెళ్ళు అని చెప్పింది. వెళ్తే సరిగ్గా ఆమె వెళ్ళింది ఒక చేనులోకి. అది ఎలిమెలెకు వంశపు వాడైన బోయాజుది ఆ పొలం. ఏమండి, ఈమెకి ఎవరిని అడగలేదు ఈ రూతమ్మ, ఎవరు ఆమెకు ఆ దారి చూపించలేదు. కానీ అక్కడ దేవుడే ఆమెను దైవికంగా అక్కడికి నడిపించాడు కదండి. రోమా 8:28 ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ప్రేమించు వారి మేలు కలుగునట్లు సమస్తము సమకూర్చి జరిగించబడుతుంది ఏం చెప్పాడు. హల్లెలూయా. గమనించాలి, దేవుడు ప్రేమించే వాళ్ళకి కాదు, దేవుడు లోకాన్నే ప్రేమించాడు. అయితే ఆ సత్యము గ్రహించి ఎరిగి నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టడానికి దిగి వచ్చాడు. దేవుడు ప్రాణం పెట్టాడు, నాకు సర్వం సమస్తం ఇచ్చాడు అని గ్రహింపు కలిగి ఎవరైతే ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తారో వారికి పరిస్థితులను బట్టి సమయానుకూలంగా సమస్తము సమకూర్చి జరిగించబడుతుంది అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని ఇక్కడ అక్షరాల దేవుడు నిజం చేసి అనుకోకుండానే ఈమె ఎలిమెలెకు బంధువుడైన బోయజు పొలములోకి వెళ్ళింది. సరే, ఆమె ఏరుకునే విధానాన్ని, పరిగె ఏరుకుంటాం, ఆమె ఏ విధంగా తల వంచుకొని తన పనేదో తను చేసుకునే విధానాన్ని, ఇదంతా ఆ కోయివారి మీద మరి పెద్దగా సూపర్విజన్ గా ఉంచిన ఒక ఆయన అక్కడ ఉన్నాడు. కోయివారి మీద ఉన్న పనివాడు అని రాశారు అక్కడ. ఆయన అక్కడ ఉన్నాడు, ఈమెను గమనిస్తూ ఉన్నాడు. సరే, నేను అక్కడ మీరు దాన్ని రూతు 2వ అధ్యాయం మరి మొదటి వచ్చిన మనము చదువుకుంటే అక్కడ ఏముంటదంటే, ఈ నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉన్నాడు అని ప్రస్తావి. అనుకోకుండా ఆ బంధువు పొలములోకే ఈమె వెళ్ళడం తటస్థించిందని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుడు తన చిత్తానుసారంగా అంత సమకూర్చి జరిగిస్తున్నట్లుగా మనం గమనిస్తాడు, మన అంతరంగాన్ని గమనిస్తాడు, మన ఆలోచనలు గమనిస్తాడు. ఆయనను మనం ఎంత ప్రేమిస్తున్నామో గమనించి మన కొరకు దేవుడు ఇలా సమయోచితమైన సహాయాలు చేస్తూ అన్ని సిద్ధం చేసి ఉంచుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఆ రోజు బోయజు కూడా పొలంలోకి వచ్చి నిన్న మొన్న ఏరుకున్నట్లుగా కానీ ఎక్కడ ఎప్పుడు చూసినట్లు కానీ లేదు గనక అప్పుడు ఈమె ఎవరు, యవనురాలు ఎవరు అని అడుగుతాడు. అంటే అయ్యా నయోమితో కూడా మనం బెత్లెహేముకి వచ్చింది, ఆమె కోడలట, ఇట్లా అంట జరిగిన సంగతులన్నీ ఆడోళ్ళు చెప్పుకుంటుంటారు కదండి. ఇది చెప్పుకుంటాం, వినడం అన్ని జరిగిపోయి ఆ నయోమి ఎవరు ఏమంటే నా కోడలు ఇట్లా అయింది అని చెప్పింది అనమాట. ఆ విషయాలన్నీ కూడా ఆ నోట ఇక్కడ దాకా వచ్చింది.
అయితే ఆ పనివాడు చెప్పిన ఆ సాక్ష్యాన్ని బట్టి బోయజ్ అంటాడమ్మా, నా కుమారి నా మాట విను, ఇక వేరొక పొలంలో చేరుటకుంటే నువ్వు పోవద్దు, అసలు దీన్ని విడిచే పోవద్దు, ఇచ్చట నా పనికత్తల యొద్ద నువ్వు నిలకడగా ఉండు, కోయి వారిని చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని నేను యవనస్తులకు ఆజ్ఞాయించాను, నీకు దాహం అయితే కుండల యొద్దకు వెళ్ళిపోయి నీళ్లు తీసుకొని తాగు అని చెప్పితే వెంటనే రూత్ అంటది, అయ్యా సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరిదేశినైనా నా ఎందు నువ్వు లక్ష్యం ఉంచావయ్యా, నీ కటాక్షం కలిగిందయ్యా అంటాడు. ఎందుకంటే వీళ్ళు బంధువులని అమ్మాయికి తెలియదు. అప్పుడు ఆయన అంటాడు, నీ భర్త మరణించిన తర్వాత నీ అత్తకు నువ్వేమేం చేశావు, ఆమెను ఎట్లా చూసుకున్నావు, అదంతా నాకు తెలియబడిందమ్మా. నీ తల్లిదండ్రులు నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు వెరగని దగ్గరకు వచ్చావు, దేవుడు తప్పకుండా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటాడు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చక్కగా దీవించాడు. ఇక్కడ మనము ఒక ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. ఊరికే నయోమి రూతే కాదు, ఇందులోని ఆత్మీయ సత్యాలను కూడా ప్రభు మనకు బోధించాడు. మనము పొలము అంటే, చేను అంటే సంఘం. మనము ఏ సంఘంలో ఉన్నామో ఆ సంఘ కాపరిని, పనివాడు అంటే కాపరిని యజమానుడైన దేవుడు లెక్క అడుగుతాడు, మనల్ని గూర్చి అడుగుతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది, మీ పైని నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో వారు ఆ పని చేయనట్టు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని ఉంది. హెబ్రీ 13:17 మీరు తర్వాత చదువుకోవాలి ఇవన్నీ కూడా. అయితే మనం గమనించాలి, తన లెక్క చెప్పుకోవడం మాత్రమే కాదు, ఈ దైవజనునికి ఒక పాస్టర్కు ఉన్న బాధ్యత ఏంటి, ఒక నాయకుడికి ఉన్న బాధ్యత ఏంటంటే తన లెక్కే కాదు, తనకు అప్పగించిన మంద యొక్క లెక్క కూడా, ఆత్మల లెక్క కూడా చెప్పాలి. అందుకే కదండి లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు చదివితే ఆ యొక్క యజమాని ఆ తోట దర్శించి, నేను గమనిస్తున్నా ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది, ఇప్పుడు నేను సంవత్సరం గమనిస్తున్నా, అసలు దానికి కాపే ఉండట్లేదు గనక దీని చెట్టు కొట్టేసే వద్దు, ఎందుకో దీన్ని బట్టి ఈ నేల ఎందుకు వెరదాం, వాళ్ళు దీన్ని తీసి పడేసి ఇంకో మంచి చెట్టు పెట్టుకుందాం అంటాడు. అప్పుడు అక్కడ తోట పనివాడు ఏమంటాడమ్మా, ఆ యజమానితో, అయ్యా దయచేసి ఒక్క సంవత్సరానికి ఉండనిమ్ము, నేను ఈ సంవత్సరం దానికి ఇంకా కొంచెం ఎరువేస్తా, ఇంకా పాదు చేస్తా, ఇంకా కొంచెం మందులు మారుస్తా, నీళ్లు బాగా పెడతా, ఈ సంవత్సరం కూడా కాయకపోతే అప్పుడు మనకు కుట్టేద్దరు కానీ బతిమలాడుకుంటాడు. సరే అని యజమాని వదిలిపెట్టిపోతా. అంటే మన పక్షంగా నిత్యం ప్రార్థన చేస్తే దైవజనులు ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక సంఘానికి, ఒక దైవజనుని యొక్క మరి నాయకత్వానికి లేక అప్పగించుకున్న వారంగా మనం ఉంటే తప్పకుండా మన కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని? ఆధ్యాత్మిక అంతకంతకు ఎదిగేలా కృప చూపయ్యా, ఫలాలు నువ్వు వచ్చినప్పుడు నీ ఫలములు చూపించేలాగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తా. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడునని ఉంది కదా. కాబట్టి ఆ ఫలములు లేకపోతే నీ కోపం వస్తుంది కనుక అట్లా కాకుండా నీవు మెచ్చే, నీకు నచ్చిన ఫలములు ఇచ్చేలాగా వారిని సిద్ధం చేయి తండ్రి అని యజమానుడైన వాడు, పైనున్నటువంటి వాడు, దైవజనుడు ప్రార్థన చేస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకో. మీరు నాకు పరిచయం అయ్యి ఎంతో కాలం కాలేదు, నిత్యం నా ప్రార్థనలు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా. కాబట్టి ఒకరికి అప్పగించబడిన మంద ఏదైనా ఉంటే తప్పకుండా ఆ కాపరికి ఆ మంద మీద శ్రద్ధ ఉంటుంది. అలాగే మీరు వెళ్తున్న సంఘాలు ఏయున్న ఆ కాపరికి కూడా తప్పకుండా మీ మీద శ్రద్ధ ఉండి
మిమ్మలను గూర్చి లెక్క చెప్పవలసిన వారిని కాస్తారు, మీ కొరకు ప్రార్థిస్తారు అన్న సత్యం ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది. అదే సమయంలో యజమాని అడిగితే మన గురించి క్షుణ్ణంగా వాళ్లకు తెలుసు కనుక చక్కని సాక్ష్యం ఇవ్వడము, లేకపోతే మరొక సాక్ష్యం ఏది ఉంటే అదే చెప్తారు కదండి. అది అలాంటి సాక్ష్యము మంచిదై ఉంటేనే మనకు ఆశీర్వాదం, కానీ మరొకటైతే మనకు దీవెన ఎప్పటికీ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పనివాడు మంచి సాక్ష్యం చెప్పాడో ఆ యజమాని మరింత దయ కలిగి మాట్లాడడానికి అవకాశం కలిగింది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నీ సంగతి అంతా నాకు తెలిసిందమ్మా, నీ విధానము, నీ పద్ధతి, నువ్వెలా ఇక్కడికి వచ్చావో, నువ్వే విధంగా మీ అత్తగారికి చేశావో, ఇవన్నీ నాకు తెలిసినాయి అని చెప్పి నేను దేవుడు దీవిస్తాడు, సంపూర్ణ బహుమానం ఇస్తాడు అని చెప్పి ఆమెకు చెప్పి ఏమన్నాడంటే ఆమెకు ఇంకా భోజనము కూడా చెయ్యమన్నాడు. చిరకలో ముక్క ముంచి ఇచ్చాడు. కోయివారి యొద్ద అక్కడ కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె కొన్ని పేలాలు అందిస్తే ఆమె కొన్ని తిని కొన్ని మిగిల్చిందంట. చూసారా ఎంత మంచిది. ఎందుకమ్మా మిగిలించామంటే ఇంట్లో ఉన్న అత్తగారికి ఇవ్వడానికి. సరే, సాయంత్రం వరకు పరిగి ఏరుకున్న తర్వాత ఆ పరిగి అదంతా కూడా దుల్ల కొడితే తూమడు ఎవలైనాయంట. వాటన్నిటిని ఎత్తుకొని ఊర్లోనికి వెళ్ళి అత్తకు చూపించి ఈ మిగిల్చిన పేలాలు ఇచ్చి అప్పుడు సంతోషం మొహం చూసి, అమ్మ నువ్వు ఎక్కడ ఏరుకున్నావు తల్లి, ఎక్కడ ఎవరు నీ యందు లక్ష్యం ఉంచారు, ఎక్కడ పని చేశావు, ఎక్కడ నీకు ఇంత ధాన్యం వచ్చిందంటే ఆ విషయాలన్నీ చక్కగా బోయాజ్ ఆమెతో ఏం మాట్లాడిండో, పనివాడు ఏ విధంగా ఆమెను గూర్చి సాక్ష్యం ఇచ్చిండో, ఆయన ఎలా మాట్లాడాడో, ఎంత దయగా ఆయన పనివారి యొక్క పనికత్తల దగ్గర ఉండమని, నీళ్లు తాగమని, ఆహారం ఇచ్చి, ఈ పేలాలు కొన్ని అందించి ఇవన్నీ కూడా చెప్పి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అప్పుడు అంటాడు అతను మనకు బంధువు, ఏ విధము చేతనైనా నిన్ను నీకు కలిగిన దాన్ని విడిపించడానికి అతను సమర్థుడు అని ధైర్యం చెప్పి, రేపు కూడా అక్కడికే వెళ్ళు తల్లి, అక్కడే ఉండు, అక్కడే ఎరుకో అని చెప్తాడు. ఓకే, తర్వాత మీరు అంతా చదువుకుంటే మీకు తెలుస్తుంది, నేను గబగబా చెప్తాను. అప్పుడు మళ్ళా అంటే నాకు మారి 3 అధ్యాయం, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందానను గనక ఈ రోజు నిన్న ఎవరి పనికత్తల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఈ రాత్రి అతడు కళ్ళానికి వస్తాడు, ఎవరు తూర్పారబట్టడానికి, ధాన్యం నువ్వు వెళ్ళి మంచిగా స్నానం చేసి తైలం రాసుకొని నేను చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళి చెయ్యి అని చెప్తాను. అలాగే అత్తగారు చేస్తాడు. అతడు మధ్యరాత్రి లేచి ఉలిక్కి పడి చూస్తాడు. ఆయన పాదాల దగ్గర పడి ఉండు. ఆయన లేచి ఎవరా అన్నప్పుడు, అయ్యా నేను రూతునయ్యా అని చెప్పు. అప్పుడు ఆయన అర్థం చేసుకొని ఏం చేయాల్సి ఉందో అది చేస్తాడమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆయన అలాగే చేస్తుంది, అత్తగారి మాట వింటుంది. అంటే మనపై ఉన్న నాయకులు, మన దైవజనులు మనకి ఏ ఉపదేశం చేస్తున్నారో దాన్ని మనము, అది గ్రంథములో నుండే దైవికమైన మాటలే గనక తూచా తప్పకుండా పాటించాలి. ఈ పాస్టర్ గారికి ఏ పని లేదు, ఇప్పుడు ఇదే చెప్తాడని కొంతమంది కామెంట్ చేస్తారు. ఇతరేమో పట్టుకుంటే వదలడండి అని కొంతమంది కామెంట్ చేస్తారు. అసలు ఏం చెప్తున్నాడు, ఏం చెప్పడానికి నిలబడ్డాడు, దేవుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు, కొంతమంది శ్రద్ధ పెట్టి ఆ మాటలు విని పాటించే వాళ్ళు ఉన్నాయి. ఆ కొంతమందిలో మనం ముందుముగాక. కాబట్టి దైవజనులు చెప్తున్న మాటలను శ్రద్ధగా విని ఆపాలి. ఇప్పుడు ఈమె ఎవరు? ఆత్మీయ తల్లి, రక్షించుకుంది. ఆమె అన్య జనాంగంలో వచ్చిన ఆమె యేసుక్రీస్తును పరిచయం చేసి సువార్త చెప్పి ఈమె రక్షించింది. కాబట్టి ఆమె ఈమెను వదలలేదు. ఈమె కూడా ఆమె విషయమైన మరి ఒక భవిష్యత్తును ఆలోచించవలసి ఉంది గనక ఆమె తన బాధ్యతను తాను నెరవేరుస్తూ జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు చెప్పి, మరి ఈసారి తనను ఫలాని ఆయన మనకు బంధువు అవుతాడు తల్లి, అతను మంచివాడు, అతడు ఏదైనా అన్నాడంటే అది చేస్తాడు, నీకు న్యాయమే జరుగుద్ది బిడ్డ, కానీ నేను చెప్పినట్టు చేయమని ఆ సాయంకాలం ఎలా వెళ్ళాలో, ఆయన ఎలా అక్కడికి వస్తాడో ఇవన్నీ తెలుసుకొని పంపించింది. ఆయన ఒక చక్కని మాట అంటాడు,
నా కుమారి 10వ వచనం చదువుతాం, 3వ అధ్యాయం. నా కుమారి, నీవు నాకు సమీప బంధువుడవని తెలిసిందయ్యా అని చెప్పుదామె. నాకు ఇంకొంక అంటే అప్పుడు అంటాడు ఆయన, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరినొస్తున్నాను నీ వెంబడింపక ఉండడం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మరి వెనకటి సత్ప్రవర్తన ఎక్కువైపోయింది. నువ్వు అలాగే ఉండమ్మా, ఉదయం వరకు నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు గనక నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. కానీ నాకంటే దగ్గర బంధువు ఒకటి ఉంది. ఎందుకంటే ఇశ్రాయేల్లో బంధు ధర్మం జరపడం మనకందరికీ ధర్మశాస్త్రం ఎరిగిన వారందరికీ తెలుసు. కాబట్టి నాకంటే నీకు ఇంకా దగ్గర బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుదా. ఆయన ఓకే అంటే సరే, లేకుంటే ఆ పని విడిపించేది ఏదో నేను చేస్తాను, ఉదయం వరకు ఇక్కడ ఉండమని చెప్తాడు. ఉంటాడు. తెల్లవారేసరికి ఆమె వెళ్ళి ఆ రాత్రి బోయజ్ దగ్గర ఆమె చెప్పినట్టే నేను చేశాను అత్తమ్మా. బోయజ్ గారు ఇలా మాట్లాడారు అన్నీ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అంటుంది, అమ్మా ఆ పనిని ఈ రోజు నెరవేర్చే వరకు ఆ మనుషుడు ఊరకుండు గనక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు, కనిపెట్టు అని చెప్పింది. అయితే బోయజ్ వెంటనే పురద్వారం దగ్గరికి వెళ్తాడు. ఆ యొక్క పెద్దలందరినీ పిలుస్తాడు. ఆ ఇశ్రాయేళ్ల పద్ధతి చొప్పున, ఆనవాయితీ చొప్పున అక్కడ ఆయన ఏమంటాడు, పిలిచి, ఇదిగో నయోమితో ఒక మోయాబురాలు వచ్చింది, అయితే ఆమె కోడలుగా వచ్చింది. ఏం జరిగిందో నయోమికి మీకు అందరికీ తెలుసు. నయోమి ఎవరో కూడా మీకు తెలుసు, మన బంధువుడైన ఎలిమెలెకు భార్య. ఆమె కోడలు రూతు. ఒక ఆమె రాలేదట, వెళ్ళిపోయింది. పరిస్థితి అంతా వివరించి ఇలా జరిగింది కనుక మరి మీలో దగ్గరి బంధువు అయిన వాడు ఆమెకున్న ఆ పొలమును అదంతటిని విడిపించాలి, స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకూడదు, విడిపించాలి అంటాడు. అప్పుడు అతను ముందుకు వస్తాడు, ఓకే అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, మరి నయోమి చేతి నుండి పొలమును సంపాదించుకున్నప్పుడు ఆ కుమారుడైన చనిపోయిన వాని పేరట ఉన్న స్వాస్థ్యంను మీరు తీసుకున్నప్పుడు అతడి భార్య అయిన మోయాబురాలి వద్ద నుండి ఆమెను కూడా మీరు విడిపించాల్సి ఉంటుంది అని చెప్తాను. చదువుకుంటే మీకు అర్థం అవుతుంది కదా. అయితే అప్పుడు అంటాడు కదా, అమ్మో అదైతే నేను చేయలేను అంటే. అప్పుడు నువ్వు చేయలేను అనడానికి వాళ్ళు ఒక సూచనగా ఏదో చెప్పు తీసి అక్కడ పెట్టడం ఏదో చేస్తారు. అప్పుడు బోయజ్ అంటాడు, ఎలిమెలేకునకు కలిగినది యావత్తు కిల్యోనుకును మహ్లోను కలిగిన యావత్తు నయోమి చేతుని సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షి. నువ్వు చేయలేకపోయావా ఆ పని, నేను చేస్తాను. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ప్రయారిటీ నీకుంటా, నువ్వు దగ్గర బంధువు, నువ్వు చేయలేనన్నావు. నువ్వేం చేస్తానన్నావు, తీసుకుంటే స్వాస్థ్యం తీసుకుంటా విడిపిస్తా, కానీ ఆమెను నేను చేసుకోలేనన్నావు. అందుకని అట్లా కుదరదు, అది తీసుకోవాలి, ఆమెను కూడా వివాహం చేసుకోవాలి అని చెప్పినప్పుడు నా వల్ల కాదు అని ఆ బంధువు అన్నప్పుడు వెంటనే పోయాజు ఆ పెద్దవాళ్ళందరి ముందు సరే అయితే ఆ పని నేను చేస్తాను అని చెప్పి ప్రమాణము చేసి అదంతా కూడా అందరి ముందు ఆ మాట చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు కదా, ఇట్లా నేను అన్నందుకు ఈ మాటకు మరి మీరందరూ సాక్షులే అంటే మేమంతా సాక్షులమే అని వాళ్ళందరూ చెప్పినప్పుడు వెంటనే ఆమె అక్కడ ఆ స్వాస్థ్యంతో పాటు నేను రూతును కూడా వివాహం చేసుకుంటున్నానని అందరి ఎదుట చెప్పి మరి అక్కడ వివాహం చేసుకుంటాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. 13వ వచనం 4వ అధ్యాయంలో, కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుంటాడు. ఆయనకు పెండ్లి భార్య అయింది. ఆమెకు వచ్చి ఆ మహ్లోను కిల్యోనుకున్న స్వాస్థ్యం అంతా కూడా ఈయనదయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నయోమి స్వాస్థ్యం ఆయన తీసుకున్నాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నయోమి అలాగే రూతు బాధ్యత ఎవరు చూస్తారంటే ఈయన, ఇంకెవరు చూస్తారు, ఎవరు లేరు. అప్పుడు కొన్ని రోజుల్లోనే
దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెకు గర్భఫలం ఇచ్చాడు, ఆమెకు చక్కని కుమారుడు కలిగాడు. అంటది, నిన్ను ప్రేమించి వాళ్ళు అంటారు ఆ ఊరి వాళ్ళు, నీకు 7 కుమారుల కంటే ఈ కోడలు కన్నా ఈ కుమారుడు నీకు చాలా ఎక్కువే అమ్మా, నీ ముసలితనమందు నిన్ను పోషిస్తాడమ్మా అని అక్కడ ఉన్న స్త్రీలందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నయోమిని మర్చిపోని దేవుణ్ణి బట్టి, చనిపోయిన ఎలిమెలెకు కుటుంబాన్ని మర్చిపోని దేవుణ్ణి బట్టి వాళ్ళు స్తుతిస్తూ, పితరుల వలె నీవును దీవించబడతావు తల్లి అని ఆమెను ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఈ వంశం ఇంకా వృద్ధి చెందుతుంది అని చెప్పి అందరూ ఆమెను దీవిస్తారు. అక్కడ నయోమికి కలిగిన, నయోమి మనవాడు అనుకోండి, అతనికి ఏమని పేరు పెట్టారు? ఓబేదు అని పేరు పెట్టారు. ఎవరనుకున్నారు ఇతనికి ఈమె దాదీగా ఉండి అతన్ని పెంచడం మొదలుపెట్టింది. ఎవరంటే యెషయికి తండ్రి. అక్కడ వంశావళి ఎక్కడి నుండి వచ్చింది? మళ్ళీ ఇది యూదా వంశం నుండి వచ్చిందని ఆ వంశాన్ని కూడా రాసి పెట్టారు. పెరేస్ వంశావళి ఏదనగా పెరేస్ హెస్రోను, హెస్రోడు రామును, రాము అమినాదాబును, అమినాదాబు నయస్సోను, నయస్సోను షల్మాను, షల్మాన్ బోయజును, బోయజు ఓబేదును కన్నా ఓబేదు యెషయిని కన్నా యెషయి దావీదును కన్నా. హల్లెలూయా. అందుకే మరలా మనకు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళి అన్న దానిలో ఈ రూతమ్మ యొక్క పేరు కూడా అక్కడ రాయబడి ఉంది. ఎందుకు అనంటే ఈమెలో నుండి యెషయిలో నుండి దావీదు వచ్చాడు గనక దేవుడు యేసుక్రీస్తు వారు దావీదు సింహాసనం మీద కూర్చుండి ఆ వంశమును యుగ యుగములు ఏలుతాడు అని చెప్పినటువంటి ప్రవచనము ఆ స్వార్తలన్నిట్లో కూడా ఉంది. అది నెరవేర్పుగా ఇదంతా చక్కగా జరిగిందండి. ఎంత గొప్ప కార్యం. 3 బారిన జీవితానికి దేవుడు ఎంత చిగురింప చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట ఉంది ఇక్కడ, కన్య గారు రాశారు పాట, ఎంత బాగుంటుందో. అది నేను ఎప్పుడైనా పాడి వినిపిస్తాను, నాకు అది కంటతరం. ఎస్తేరు గురించి, రూతు గురించి రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. అనాథ, ఎవరు లేరు, ఒక మోయాబు 10 తరముల వరకు మరి దేవుని సమాజము, సంఘ సమాజంలోకి, దేవుని సన్నిధికి చేరనటువంటి వంశంలోనున్న ఆమె వాక్యము విని, యేసుక్రీస్తును గురించి, దేవుని గురించి విని, ఆమెను అత్తను హత్తుకొని ఆమె వెనకాలే బతిమిలాడి మరీ వచ్చినందుచేత ఆమెను పోషించి, సంరక్షించి, గౌరవించి, ఆమె మాటకు విలువిచ్చే విధానాన్ని బట్టి, ఆమె గొప్ప సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడు ఆమె ఒక గొప్ప వంశానికి తల్లి అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు వంశమునకు తల్లిగా రూతమ్మ మారిపోయింది. ఎక్కడో ఉన్న మోయాబు స్త్రీని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. కాబట్టి దేవుని కార్యాలు మన బుద్ధి కందవు, మన జ్ఞానమునకు అందవని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఆమె జీవితం చిగురింపజేయబడింది. 3 బారిన జీవితాన్ని దేవుడు చిగురింపచేశాడు. ఆమెకు ఒక చక్కని ఆదరణ కలిగించే మంచి బోయజంటని అక్కడ మంచి పేరున్నవాడు, చాలా భూస్వామి, ధనుడు, గొప్పవాడు. ఆయనకు నేను చెప్తాను ఈ విషయంలో, దేవుని మహాకృప తోడుగా ఉంటే పరిగె ఏ పొలములో పరిగె ఏరిందో ఆ పొలమునకి యజమాని అయ్యింది రూతమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. కాబట్టి దేవుని కృపకు మనం పాత్రులం అవ్వాలి. ఆయన ప్రేమకు మనం పాత్రులం అవ్వాలి. ఆయన ప్రేమను పొందుకునే అర్హత, అందరిని ప్రేమించాడండి, లోకంలో ఉన్న అందరినీ ప్రేమించాడు. కానీ ఎవరెవరు ఆ ప్రేమకు అర్హులో, ఎవరెవరు దానికి యోగ్యులో వాళ్ళు ధన్యులు అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ ఒక సత్యం మనం గ్రహించాలి. ఏంటి అనగా, ఈ మోయాబీరాల్ని ఇక్కడ మరి ఈ యూద వంశములో ఉన్న ఈ బోయాజుకు ఎట్లా దేవుడు కనెక్ట్ చేశాడు, ఎందుకని కనెక్ట్ చేశాడు? అసలు అలా చెయ్యకూడదు కదా.
ఆమె సమరయ స్త్రీ అంటది మేము అసలు సాంగత్యం చేయమంటారు. అలాగే మరి కొర్నేలు దగ్గర పేతురు అంటాడు మేము యూదులము, మేము అన్యజనులలో చేరిన పాపులము కాము, మేము అన్యజనులతో సాంగత్యం చెయ్యము అంటాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఎలాగ కలిపాడు ఇప్పుడు ఇక్కడ అంటే ఎక్కడెక్కడ కలుపుకుంటూ వచ్చాడు ఆ కనెక్షన్లన్నీ బైబిల్ బాగా చదివితే అర్థమవుతుంది. ఇక్కడ ఇలా ఎందుకు కలిపాడు అనంటే అసలు మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సింది గ్రహించవలసింది ఏంటి అంటే మరి ఒక పాకలో ఆయన నిద్రిస్తూ ఉంటాడు కదా, బోయజు ఆ పొలములో ఉన్న ఒక పాకలో అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటది కదా. ఆయన లేచి మధ్యరాత్రికి పడి చూసి మాట్లాడి అమ్మ నువ్వు నా బంధువును అని నాకు అర్థమైంది, నేనేం చేయాలి అది చేస్తాను, ఉదయం వరకు నువ్వు వేచి ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత తను చేయాల్సిన ధర్మం క్రమ కరెక్ట్గా చేస్తాడు. అద్భుతము ఆశ్చర్యం ఏంటో తెలుసమ్మా, చాలా దుఃఖం కూడా ఆయన కార్యాలు గుర్తు. ఎక్కడైతే యేసుక్రీస్తు యోసేపు మరియల ద్వారా ఈ లోకానికి రావాలనుకున్నాడో ఆ యొక్క సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క ప్రజాసంఖ్య వ్రాయించుకున్నట్టు బెత్లెహేం వెళ్ళి కదా. ఆ బెత్లెహేం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు ఎక్కడా స్థలము లేదండి. ఒక పశువుల పాకలో పడుకోబెట్టాడన్న సంగతి మనకు అందరికీ తెలుసు. నక్షత్రం జ్ఞానులు అక్కడికే నడిపించిందని మనకు తెలుసు. అయితే లూకా సువార్తలో మనము చదువుకుంటే యేసు ప్రభు పుట్టింది మాత్రం సత్రంలో. 2:4-7 వరకు మీరు చదివితే అక్కడ ఉంటది. అక్కడ సత్రంలో పుట్టాడు, కానీ పరుండబెట్టడానికి అనుకూలమైన స్థలం అక్కడ లేక ఈ పాకలోకి వీళ్ళని తీసుకొని వెళ్ళి యోసేపు అక్కడ పడుకోబెట్టాడని మనకు అర్థమవుతుంది. సత్రం అంటేనే రకరకాల జనులు ఉండే మధ్యల కంటే ఏవి నోరు లేని పశువుల మధ్య దేవుడు పెట్టాడని చాలా మంది ప్రసంగం చేస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ పాక రూతు బోయజును కలుసుకున్న పాక. దేవునికి మహిమ కలిగిందా అంటే అన్యజనులు యూదులు ఒకటయ్యే రోజు ఒకటి రాబోతుంది అని ఒక సూచనగా దేవుడు అప్పుడే అక్కడ కార్యం చేసి పెట్టాడు. దూత కూడా చెప్తుంది, దావీదు పట్టణమందు నీకు రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టడం చూస్తారు, మీరు వెళ్ళండి అని గొల్లలకు మరి చెప్పడం మనకు తెలుసా సంగతి కదండి. కాబట్టి ఈ పాక ఎక్కడిది అనని చరిత్రకారులు మనం వెళ్ళి పరిశీలించి చూస్తే అది బోయజు రూతును కలుసుకున్న రూతు ఎప్పుడైతే బోయజును కలుసుకొని నన్ను విడిపించుటకు నీవేనట బంధువుడు అని, నాకు దగ్గరి బంధువుడు అని అత్తమ్మ చెప్తున్నాను. ఎప్పుడైతే చెప్తున్నా అవునమ్మా నేను ఆ పని చేస్తాను, కానీ నాకన్నా సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు అని చెప్పి ఈ రాత్రికి నువ్వు ఇక్కడ ఉండు, ఉదయకాలం నేను ఆ విషయం మాట్లాడతానని చెప్పి అది మాట్లాడి దైవికంగా ఈమె రూతును వివాహం చేసుకున్న విధానం మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దయచేసి నేను చెప్పిన రెఫరెన్స్ మీరు రాసుకొని మరి మర్చిపోకుండా చదవాలి. లూకాసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6 ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనకు ఒక సత్యాన్ని దేవుడు ఆయనకు బయలుపరిచాడు, ఆ సత్యాన్ని ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవమును వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నది. చూశారండి, సంఘం యొక్క మర్మం ఏంటి అంటేనంట యూదులు అన్యజనులు ఒకటైపోవడమే సంఘం. దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు వేరే వీళ్ళు వేరుగా ఉంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు సువార్త మర్మం అంటే ఏంటో మీకు చెప్తాను, ఎలా వధువు సంఘం ఏర్పడుతుందో నేను మీకు చెప్తాను,
అన్యజనులు యూదులు ఒక్కటైపోవడమే సువార్త మర్మము, సంఘ మర్మం అని చెప్తున్నాను. సంఘం అంటే క్రీస్తు వధువు కదా. కాబట్టి ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. శరీరం అందలి సాటి అవయవములు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 22 వరకు చదివితే ఆ యొక్క అన్యజనులకు చెప్పుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఏమని, మీరు ఇంతకు ముందు దేవుడు లేని వారుగా ఉన్నారు, ధర్మశాస్త్రం లేని వారుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు, దేవునికి దూరస్తులై ఉంటే యేసుక్రీస్తు రక్తం వలన ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు అని మధ్యాహ్నం ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద భేదం అనే సాంగత్యం చేయరు, అంటుకోకూడదు, ముట్టుకోకూడదు, వాళ్ళు వేరే మేం వేరే అనేది దేవుడు కొట్టేశాడు. చదువుకోవాలి, 12 నుండి 22 వరకు చదవండి. కొట్టేసి మన ఉభయులను ఏకం చేసేసాడు. ఇప్పుడు ఆయన వల్లనే మనము ఉభయులం ఏకమయ్యాం గనక, ఆయన ఆత్మ ద్వారానే మనం ఆయన తండ్రి సన్నిధికి చేరగలిగాం గనక, ఇంతకు ముందులాగా మీరు పరజనులు పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారని ఎంత చక్కగా అన్యజనులకు స్వార్థ ప్రకటించబడింది. ఇది చేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైన కట్టబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అంటే ఏంటి అంటే అన్యులు యూదులు అంతా కలిస్తేనే సంఘం. దేవుని యొక్క వధువు సంఘంగా పైన వివాహం జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఎలా అంటే యూదుల ఇజ్రాయేలీలు అన్యుల జనాంగంలో నుండి దేవుడు రక్తముతో కొని ప్రత్యేకించుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఏకమైపోవడమే సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శరీరము, సంఘం అంటే ఆయన శరీరం, ఒక శరీరములోని సాటి అవయవములుగా మనం అందరము ఉన్నాము అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు యూదులందరూ రక్షణ పొందుతారా అని నన్ను ఒకరు అడిగారు. అందరూ రక్షణ పొందుతారు, మీరు బైబిల్ చదివి మీకు తెలుస్తుంది. మరి ఏంటండి మరి వాళ్ళను దేవుడు అప్పుడు అంత ప్రేమించాడు, ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అంటే, కొద్ది కాలం వాళ్ళు అవిధేయత స్థితిలో బంధించబడి ఉన్నారు అన్నాడు. ఎందుకని వాళ్ళకి అవిధేయ స్థితిలో ఉన్నారు అని అంటే, మనల్ని రక్షించడానికి మన వైపు ఫోకస్ పెట్టాడు దేవుడు. నేను ఒక్కటే మాట చెప్తా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఇంకా మధ్యలోనే ఉన్నారు, ఇంకా ఎర్ర సముద్రం దగ్గర రాలే, సరే వెళ్ళిపోయే వాళ్ళని తరవడం మొదలు పెట్టారు శత్రువులుగా ఐగుప్తీయులు కదా, ఫరో సైన్యం. అప్పుడు వాళ్ళు అయ్యో బాబు వాళ్ళు కలుసుకుంటారు మనల్ని, ఈ మధ్యలోనే మనల్ని చంపేస్తారేమో అని వీళ్ళు భయపడుతున్న సమయంలో వారికి ముందుగా నడుస్తున్న ఆ మేఘ స్తంభం ఇలా మధ్యలోకి వచ్చేసింది. ఎవరి మధ్యలోకి వచ్చేసింది? ఇశ్రాయేలీయులకు ఈ యొక్క ఐగుప్తులకు మధ్యలోకి వచ్చేసింది. అది రాత్రి అగ్ని స్తంభం గనక వీరికి వెలిగిచ్చింది, అది మేఘ స్తంభం గనక వారికి చీకటి అయింది. వీరు ఎర్ర సముద్రం ఒడ్డుకు చేరే వరకు వాళ్ళు సమీపించకుండా అది అడ్డుకుందన్నమాట. అట్లాగే నేనంటాను, రక్షణ దేవుడు అనే వెలుగు అనే టార్చ్ లైట్ మన వైపు తిప్పాడు ఇప్పుడు. అందుకని అలా కొద్దిగా చీకటి, అవిధేయత, అజ్ఞానం, అర్థం కాని పరిస్థితి, అయోమయంగా ఉన్న వాళ్ళు ఏ సంగతి అర్థం కాదు? యేసుక్రీస్తుని గురించిన సంగతి, సంఘాన్ని గురించిన సంగతి. యేసుక్రీస్తు సిలువలో బలి అయి మన కొరకు, అందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన రక్తము ద్వారానే మనం ఏక పట్టణస్థలం అన్న సంగతి వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పుడు వాళ్ళ అవిధేయత స్థితిలో ఉన్నారు. అది కొద్ది కాలమే. వాళ్ళ కనులు తెరవబడే రోజు తొందరగా రాబోతుంది. ఆ కనులు తెరవబడతాయి, వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరిస్తారు, అందరూ అంగీకరిస్తారు. వారు మనమందరం కలిసి సంఘంగా ఏర్పడతాం, ఒకే శరీరంగా ఏర్పడతాం. క్రీస్తు శరీరం అంటే సంఘం, సాటి అవయవములుగా మనం అందరం ఉంటాం. దేవునికి మహిమ కలుగును. ఈ మర్మను, ఈ సత్యాన్ని దేవుడు ఎప్పుడో ప్రారంభించాడు. దాన్ని ఇంకా ముగించే గడియలు ఒకటి వస్తున్నాయి. మోయాబీయులను యూదుడైన మరి బోయజుకు వివాహం చేసి ప్రారంభం చేశాడని నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును.
ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక ఆయన మనస్సులో ఉంది. ఎప్పుడు ఎలా నెరవేరుస్తుంటాడో మనకు గ్రంథం చదివితే అర్థమవుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 4వ వచనం మనము చదివినట్లయితే అక్కడ ఉంటే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే, నిరీక్షణ ఎందుకు మీరు పిలువబడ్డారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బ్యాప్టిజం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో అంటే ఏంటంటే ప్రపంచంలో నరుడుగా పుట్టిన వాళ్ళందరిలో అని అర్థం. అంగీకరించిన వాళ్ళందరూ సంఘంగా ఏర్పడతాడు, అంగీకరించిన వాడని నరకానికి బా. అంటే నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని ఉంది. కానీ ప్రపంచ జనాభా అందరికీ తండ్రి ఒక్కడే, ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే, మీ పిలుపు విషయమై ఒక్కడే, నిరీక్షణ ఎందుకు మీరు పిలువబడ్డారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బ్యాప్టిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఆయన అందరిలో వ్యాపించి ఉన్నారు. నేను మొన్న హైదరాబాద్లో ఒక మరి మీటింగ్లో మాట్లాడుతూ అసలు ఈ బ్యాప్టిస్టు, ఈ హెబ్రోను, ఇది అది అని అసలు అడ్డంకులు ఎక్కడి అండి, గీతలు ఎక్కడి, ఎవడ గోడలు పెట్టింది ఎవడు లేదు. అసలు వాక్యం పెరిగి ఉంటాయి. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు అంటే 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు కూడా ఇశ్రాయేలీలు ఒకే బండలో నీరు తాగారు, ఒకే మన్నాను తిన్నారు, ఒకే అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ యొక్క మేఘస్తంభం అగ్నిస్తంభం వాళ్ళను నడిపించింది. అన్ని ఒకటే, ప్రయాణ పద్ధతి కూడా ఒకటే. ఒక గోత్రం ఒకవైపు నుంచి ఇంకో గోత్రం ఇంకో వైపు నుంచి వెళ్ళలేదండి. ఆ ఒకే దేవాలయం ప్రత్యక్ష పురారంలో అందరూ బలులు అర్పించాలి, అందరూ ఆరాధన చేసుకోవాలి, అందరూ ఆయన దేవుని మహిమను చూడాలి, అంతా ఒకటే. ఇదే వారి ప్రయాణ పద్ధతి అని తెలిసింది. ఎన్ని గోత్రాలకు ప్రయాణ పద్ధతి ఒకటే? 12 గోత్రాలకు ఒకటేనండి. 12 గోత్రాలు ఒకే మన్నాను తిన్నారండి. 12 గోత్రాలు పూరేళ్ళని తిన్నారండి. 12 గోత్రాలు ఆ అరణ్యంలోనే ప్రయాణం చేశారు. వారి ఎదుట దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈ 12 గోత్రాలు కూడా ఆ బండలోది తాగారు నీరు, ఆ మన్నాన్ని తిన్నారు. అందరూ కూడా ఎర్ర సముద్రం దాటారు, అందరూ కూడా యోర్దాను దాటారు. కనుక మనము కూడా విశ్వసించిన మన అందరికి కూడా ఒకే విధానం, ఒకే పద్ధతి. ఒక్కొక్కరు ఒక విధానం, ఒక్కొక్కరు ఒక పద్ధతి కాదు. మా హెబ్రోనులు మేము అట్లా చేయం, మా బ్యాప్టిస్టులు మేము ఇట్లా చేయం. బుద్ధిహీనమైనటువంటి బైబిల్ చదవని అవివేక అజ్ఞానమైన మాటలని నువ్వు బైబిల్ చదివితే దేవుడు అందరికి ఒకే విధానం పెట్టాడు, ఒకే పద్ధతి పెట్టాడు. ఆయననే నువ్వు విశ్వసిస్తే ఆయనే ప్రార్థన చేసినప్పుడు మరి నా విధానమే నువ్వు పాటించాలిగా. మళ్ళీ నీ పద్ధతి వేరుందేంటి? నువ్వేంటి గీతలు గీసుకున్నావు, అడ్డు పెట్టుకున్నావు? ఎందుకని అంటే కొన్ని పద్ధతులు నీకు నచ్చలేదు, కొన్ని విధానాలు నీకు నచ్చలేదు. దేవుడు చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా చేయడమే దైవ చిత్తం నెరవేర్చడం అని దేవుని వాక్యమే చెప్పింది. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం చేయాలి. ఇల్లు కట్టాలంటే ఏ ఇల్లుకైనా పునాది రాయి ఉండాలి, మూల రాయి ఉండాలి, సిమెంటు ఇటుకలు అన్ని కట్టాలి. నా ఇల్లు ఇంకోలా కట్టుకుంటానంటే కుదరదు, అది కుదిరే పని కాదు. అందుకే నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండదు. ఇంకొకడు ఇసుక మీద కట్టుకున్నాడు, ఆడు బుద్ధిహీనుడు అని చెప్పాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసి ఇంటి మీద కొడితే బుద్ధిహీనుడు ఇల్లు పడిపోయింది, బుద్ధిమంతుడు ఇల్లు నిలబడింది. ఎందుకు? బండ మీద కట్టాడు. అంటే క్రీస్తు అనే బండ ఆయనే ఒకడే అన్నప్పుడు ఆయన మీద అందరు కట్టుకుంటే నిలబడుతుంది. నువ్వు ఆయనే అంటావు, నువ్వేం మళ్ళీ ఇసుకల కడతావు, మరి ఇంకొక చోట కడతావు, నీ సొంత ఆలోచనల మీద కట్టుకుంటావు, నీ సొంత డాక్టర్ మీద కట్టుకుంటావు. నీ పద్ధతి ఏంటి అసలు? దేవుడు అడుగుతున్నాడు. జవాబు చెప్పడానికి నీ దగ్గర ఉంటే నువ్వు ధన్యురాలవు, లేకుంటే నువ్వు నష్టపోతావు. దేవునికి మహిమ కలుగునగా. ధన్యులమవుతాం మనం. అవును, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టుకోవాలి.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. మనమందరము కూడా దేవునికి దేవాలయముగా వృద్ధి పొందుచున్నాము అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వేయబడిన పునాది తప్ప మరి ఒకటి వేయబడదు అని చెప్పేశాడు అపోస్తలుడు. ఎంత చక్కగా వాక్యం మనకు బోధిస్తూ ఉండగా, ప్రకటిస్తూ ఉండగా, మన ముందుకు వాక్యం వచ్చి ఉండగా మనం రూతు కథను నేర్చుకొని ఆ కథ ఇట్లా జరిగిందని వెళ్ళిపోవడానికి ఇక్కడ రాసి పెట్టలేదండి. సంఘానికి కూర్చున్న మర్మం ఇందులో ఇమిడి ఉందని ప్రభువైన యేసుక్రీస్తుకు బోయజు ఆయన సాదృశ్యమైతే రూతు వధువు సంఘానికి సాదృశ్యమని దేవుడు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ చేను కోరి వారి మీద ఉన్న పనివాడు ఎవరు అంటే మన పాస్టర్ గారు, మన ఆత్మల కాపరిగా ఉన్నటువంటి భూమి మీద ఉన్న ఒక దైవజనుడు మన విషయమై మంచి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది అని దేవుని. ఎందుకంటే మన ఆత్మలకు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె వారు కాస్తున్నారు అంటారు. అనుసరిస్తారు, లేకపోతే లేదు, మీరేంటండి నన్ను నిలదీస్తారు అని అడిగే అవివేకులకు, అజ్ఞానులకు తెలుసుకోవాలి, వాళ్ళు మన ఆత్మలకు లెక్క చెప్పే మరి కాపలదారులు అని. వారు దుఃఖముతో ఆ పని చేసినట్టు మీకు నిష్ప్రయోజనము, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని చెప్పారు. కొంతమందికి దేవుడికే లోబడతారు డైరెక్ట్, వీళ్ళకు కాపరితో ఏం నిమిత్తం ఉండదు. కాపర్లను అసలు పట్టించుకోరు. ఎందుకు? చాలా సంఘాలు ఇలాంటి తిరుగుబాటుదారులు అప్పుడున్న బృందమే ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నాయి. నష్టపోయేది వాళ్ళు తప్ప అప్పగించబడిన కాపరి, నమ్మకమైన కాపరికి ఎప్పుడు ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబో ఇంకా కొంతకాలములోనే జరగబోతున్నటువంటి ఈ ఎత్తబడే సంఘాన్ని గురించి, సంఘంగా ఏర్పడుతున్నటువంటి ఈ యూదులు అన్యజనుల కలయికను ఎప్పుడో దేవుడు ఎగ్జాంపుల్గా కొంచెం మనకు రాసి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్ ముందు వెళ్తుంటే ఇంకా చాలా రుజువులు మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ సంగతిని, సత్యాన్ని మనం ఎరిగిన వారమై చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. మనకి భాగ్యం దక్కింది. అన్యులమైన మనకు దేవుని స్వాస్థ్యంగా ఏర్పడి ఆయన వధువు సంఘంగా అందులో స్థానము దేవుడు మనకిచ్చాడు. ఒక అవయవముగా ఆ శరీరంలో మనం ఉన్నాం. అది ఏ అవయవము మనకైతే తెలియదు. నీవే అవయవం అయినా సరే అన్నీ కూడా శ్రేష్టమైన, అన్నీ అవసరమైనవి. కాలు నాకొద్దని చెయ్యి అనదు, చెయ్యి నాకొద్దని కాలు అనదు అని చెప్పి మన పత్రికల్లో, కొరింథీ పత్రికలు స్పష్టంగా రాసి పెట్టారు కదండి. ఇంకా ఏది బలహీనం అనుకుంటాం అదే దానికి విలువ ఎక్కువ అని చెప్పాడు. నీ కనపడని ఉంటే చూడు, నువ్వు కనపడి పై సంఘంలో చాలా యాక్టివ్ పర్సన్గా చేస్తావు, కానీ కనబడకుండా కొంతమంది ప్రార్థనా యోధులు ఉంటారు. సంఘం కొరకు దైవజనులకు ప్రార్థన చేసేది, వాళ్ళకే ఎక్కువ విలువ ఇచ్చాడు దేవుడు. నీ గుండె నీకు కనపడదు, నీ లంగ్స్ నీకు కనపడవు, ఇంకా కొన్ని ఆర్గన్స్ లోపల నీకు కనబడవు, కానీ వాటికి ఎక్కువ విలువ గ్రహించాలి. కనబడకుండా దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని సంఘములో చురుకైన పాత్ర వహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనపడే వారి కంటే కనపడని వారికి ఎక్కువ విలువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగన్య గారు ఒక దైవజనుడు చెప్తే విన్నాడంటే, తను కూడా చాలాసార్లు చెప్తే విన్నా. కూరలో మొట్టమొదటి వేసిన ఉప్పేం అడ్రస్ ఉండదు, కరేపాకు లాస్ట్ తాలింపు పెడితే ఆ కరేపాకు పైపై నుండి పెద్ద పూజిస్తుందంట, అందరికి ప్రదర్శన ఇస్తుందంట. అంటే కొంతమంది అలా ఉంటారట. ఉప్పు లేనిది రుచి లేదు, కానీ మరుగై ఉంటుంది, రుచిస్తుంది. అలాగ మరుగై ఉండి సంఘాలకు దేవుని నామానికి మహిమ తెచ్చే వాళ్ళంగా సంఘములో మనం ఒక పాత్ర వహించాలి. దేవుడు ఎక్కడ పెడితే అక్కడే, ఏది ఇస్తే అదే, నిన్ను ఎక్కడ పెట్టాడు, ఏ అవయవంగా పెట్టినా అక్కడ నువ్వు దేవుణ్ణి మహిమపరిచేలాగుంటే చాలా చాలా సంతోషం. ఈ రూతు బోయస్ యొక్క వివాహం రాబోతున్న పెళ్లి కుమార్తె సంఘం యొక్క వివాహానికి ముంగుర్తు సాదృశ్యమని దేవుడు పదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఏ విధంగా కాపరికి గొర్రెలను కూర్చున్న శ్రద్ధ ఉంటుందో అలాగే పనివానికి ఆ వచ్చిన కొత్త అమ్మాయి అయిన ఆమెను కూర్చున్న సమగ్ర సమాచారం యజమానుడైన బోయస్కు చెప్పినట్లే మన దైవజనులు మన గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకుంటారు. తప్పకుండా దేవుని దగ్గర దాన్ని చెప్పుతారు. మంచిదైతే మనకు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. మంచిది కాకపోతే మనము నష్టపోతాం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం, రక్షించబడిన ఎవరైతే సువార్త ద్వారా మనం కన్నారో ఆ ఆత్మీయ నాయకులకు, ఆత్మీయ తల్లులకు, ఆత్మీయమైన ఒక బంధానికి మనము రూతులాగే కట్టుబడిపోయి ఉంటున్నామా? ఎలా ఉన్నాము? మన తీర్మానం ఏంటి? ఆమె ఎంత చక్కగా చెప్పింది ఆమె తీర్మానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక క్రైస్తవ కుటుంబంలోని వారి ఒక బంధువర్గంగా ఒక చోటకి వెళ్తే ఈ యవనస్తులైన పిల్లలను వాళ్ళు చూద్దాం వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుందని కొట్టి ఏమంటారు ఒక మాట అని చూద్దామని, రే మంచి సినిమా వచ్చింది వెళ్దామారా, పోదామా, ఆడపిల్లలు అనమాట వాళ్ళు అని అతను అడిగాడట కదా. అడిగితే చాలా అన్నారంట, మీ దేవుడే మా దేవుడు, మీ జనమే మా జనం అని చెప్తాం. ఓ మమ్మల్ని మీరు అలా కొట్టుకొస్తున్నారు. వెళ్దామంటే మన భక్తి, మన రక్షణ వాళ్ళకి తెలిసిపోద్ది కదా. అయినా మనం అలాంటి వాళ్ళని కాదు కదా. కానప్పుడు వాళ్ళు మనలను తెచ్చి చూస్తున్నారు, చూద్దాం వీళ్ళ పద్ధతి ఎలా ఉంది అని చూస్తున్నారని దైవికమైన జ్ఞానంతో గ్రహించి వెంటనే వాళ్ళకి వాళ్ళు చాలా మురిసిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరైతే మనల్ని ప్రభు దగ్గరికి నడిపించారో వారి దేవుడే మనకు. వాళ్ళు ఇంకోటి అవ్వద్దు. రక్షణ పొందుతారు, కొన్ని రోజులు గుడికి వస్తారు, మళ్ళీ ఎవడదో బాగుంది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. అది బాగుంది అనిపిస్తుంది వాళ్ళకి. బైబిల్లో ఉంది, జనులు సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చున్నది, వచ్చే ఉన్నది. తమకు అనుకూలమైన బోధకులను వారు పోగు చేసుకుంటున్నారట. నేను చెప్తాను, అక్కడ పాస్టర్ చెప్తున్నాడు తప్పుడు బోధ వింటున్న వీళ్ళకి తప్పు, కానీ ఆయన తప్పు కాదు. ఆయనకి ఏదో దయ్యం పట్టింది చెప్తున్నాడు, ఆయనకి ఏదో అర్థం కాలేదు చెప్తున్నాడు, ఆయన ఏదో అయిపోయింది ఆయనకు చెప్తున్నాడు. అసత్యం బయలుపడలేదు, కానీ నీకేమైంది? అదెందుకు పోయినావు? ఈ సత్యమైన బోధ నుండి ఎందుకు పోయినావు అంటే ఇది చాలా కఠినమైపోయింది, ఇది కష్టమైతుంది, పాటించలేక అటుపోయి. అక్కడ బైబిల్లో మీరు చదువుకున్న పత్రికల్లో, తిమోతి పత్రిక, తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. వీళ్ళు చేయబట్టే వాళ్ళు తయారైపోతున్నారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. కాబట్టి జాగ్రత్త సుమా. మనం ఎలా ఉన్నాం, మన ఆసక్తి ఎలా ఉంది, మన తీర్మానం ఎలా ఉంది, మన నిశ్చయత ఎలా ఉంది? రక్షించబడిన సువార్త విన్న దినము నుండి చివరి వరకు, వరుడైన క్రీస్తుకు భార్యగా మారే వరకు నువ్వే పద్ధతిలో ఉన్నాము? నయ్యో కూతులాగే ఉన్నావా? నీ యొక్క ప్రవర్తన మునుపటి కంటే వెనకటిది చాలా యోగ్యమైనది, చాలా సత్ప్రవర్తనను సాక్ష్యమిచ్చారు. అంటే రక్షింపబడిన ప్రారంభంలో ఉన్న సాక్ష్యం కంటే దినాలు గడిచినా కొద్ది మెరుగైన సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాల్సి ఉంది. చాలా మంది ముందున్న ఆసక్తి తర్వాత ఉండదు. నేను వాళ్ళని అంటాను, సోడాబుడ్డి గ్యాస్ అంట, సింగం అప్పుడే వస్తుంది, అప్పుడే పోతాయి. అలాంటి ఆసక్తి మనకొద్దు. అలాంటి హుషారు, అలాంటివో వచ్చేసేయాలి అవద్దు. ప్రాణం పోయే వరకు ఒకే విధానం, ఒకే పద్ధతిలో మనం సత్య బోధలో మనము నిలబడాలి, కట్టబడాలి, నాటబడాలి. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఏది, అందుకే ఫిలిప్పీ పత్రిక 4:8 అంటాడు, ఏది యోగ్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది విలువైనదో దాని మీద మీరు మనసు పెట్టుకోండి. పరిశీలించే సమస్తమును మేలైన దాన్ని చేపట్టాలి. ఎవరు ఏ బోధ పెడితే ఆ బోధకు మనం వినొద్దు, అటువైపు మనం వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు బెరయలోని శిష్యులట ఘనులుగా ఎంచబడ్డారట. ఎందుకు అంటే పౌలు శీలలు చెప్పినవి అలా ఉన్నవో లేవోనని వారు లేఖనాలను పరిశీలించారంట బిడ్డ. ప్రతిదినము మళ్ళీ అవును, లేఖనములో ఉంటేనే, వాళ్ళు చెప్పిన దానికి టాలీ అవుతేనే, సరిగ్గా సరిపోతేనే నువ్వు దాన్ని నమ్మాలి.
లేఖనములో లేకపోతే, గ్రంథాల్లో లేకపోతే, వ్రాయబడి లేకపోతే, దేవుడు సెలవు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పి నువ్వు ఎట్లా నమ్ముతావు? నమ్మడానికి వీలు లేదు లేదు లేదు. ఒకవేళ లేదమ్మా నేను చాలా మంచి బోధలోనే స్థిరపడ్డాను, మంచి స్ట్రాంగ్గా నేను నువ్వు చెప్తావా? అలా లేని వారిని కూడా హెచ్చరించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. సందేహపడు వారి మీద కనికరం చూపండి అంటే, త్రోవ తప్పిపోతున్న వారిని త్రోవలోకి తీసుకురండి, సడలిన మోకాళ్ళను బలపరచండి అని వాక్యం చెప్పు. కనుక మనం నిలబడ్డామా? ఇతరులను నిలబెట్టాలి. నువ్వు సిద్ధపడు, అనేకులను సిద్ధపరుచు, నీతో కలిసి ఉన్న సమూహమునకు నీవు కావలి ఉండమని యెహెజ్కేలు 38:7 చెప్పాడు. కాబట్టి నీవు ఉంటే సరిపోదు, నీ ఇంటి వారిని చూసుకో, అలాగే ఇరుగు పొరుగును చూసుకో, నీలాగా నీ పొరుగు వారిని ప్రేమించాల్సి ఉంది కనుక వాళ్ళని చూసుకో. ఊపిరి ఉన్నంత వరకు ఇదే పని, మనకి ఇంకొక పని లేదు. దేవునికి మహిమ కలిగి ఉండాలి. ఏదో బతకడానికి ఒక ముద్ద అన్నం వండుకోవాలి, తినాలి, దానికోసం ఏదో చిన్న జాబ్ చేయాలి. కానీ ఎక్కువ సమయం నీ ధ్యానం, నీ ధ్యాస పరలోకములో యుగ యుగాలు ఉండడానికి కావలసిన సరుకు సంపాదించుకోవడానికి, ఆ బాటలు వేసుకోవడానికి, ఆ విధానాన్ని పాటించడానికి మన సమయం అంతా ఉండాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక ఈ సత్యం మనం గ్రహించాలి. అపోస్తుల కార్యం 10:36 ఏం చెప్పింది బిడ్డ? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. అవునా? ఆశ్చర్యపోయారు అక్కడ కొర్నేలు వాళ్ళందరూ కూడా. అవును, ఇప్పుడు అర్థమవుతుంది నాకు. కొర్నేలుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి నన్ను వినిపించి ఏం చెప్తాడో అది చెయ్యండి, అది అనుసరించండి అని చెప్పానంటే ఆయనకు అందరు సమానమేనని, అందరికి ప్రభువేనని నాకు ఇప్పుడు అర్థమైందని పేతురు గారు ప్రసంగం చేశారు. అవును అన్నట్లుగానే వాక్యం వింటుండగానే అన్ని జనులందరూ అభిషేకించబడ్డారు, అన్య భాషలతో మాట్లాడారు, వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు. వాళ్ళు దేవుని సంఘములు, దేవుని పెళ్లి కుమార్తె సంఘములు వాళ్ళు సభ్యులు అయిపోయారు. దేవునికి మహిమ కలిగిన. కాబట్టి వాళ్లకు మనకు దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, దేవునికి స్తోత్రం, ప్రభు ఒక్కడే, ఆయన అందరిలో ఉన్నవాడు. అసత్యాన్ని గ్రహించగలిగిన వారమై మనమందరము దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో మన రక్షణను కొనసాగించుకుందాం. మనము త్వరలో వధువు సంఘంగా ఏర్పడి ఆ వధువు సంఘ లక్షణాలు కలిగి బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.